ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము వర్ధిల్లుటకు మార్గము. యూదా రాజైన యెహోయాకీము రాజనగరమునందున్న ప్రధానుల ఎదుట దేవుని వాక్యమును కించపరిచి దానిని కాల్చివేసెను. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 22 నుంచి 27 వచనం వరకు. దాని ప్రతిఫలముగా అతని గురించి చెప్పబడిన దేవుని వాక్కు, దావీదు యొక్క సింహాసనము మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలగును. 30వ వచనము. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడవబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనము అనున్నది. ప్రియ చదువరి, యెహోయాకీము వలె నీవు బైబిల్ను లేక దేవుని గ్రంథమును అగ్నిలో పారవేయకపోవచ్చును, కానీ నీవు దానిని చదవకుండా ధ్యానించకుండా నిర్లక్ష్యము చేసి దానిని తృణీకరించవచ్చును. మనము దేవుని యందు ఆనందించినట్లయితే దావీదు చేసిన విధముగా మనము కూడా దేవుని వాక్యమునందు ఆనందించెదము. దేవుని కొరకు ఫలించవలనని దేవుడు యెహోయాకీముకు 3 సంవత్సరములు గడువు ఇచ్చినట్లుగా కనబడుచున్నది. యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేసిరని చరిత్రలో దాఖలు చేయబడినది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనములు. కానీ నిజముగా ఆ తరువాతే యెహోయాకీమును అతని శత్రువుల చేతికి దేవుడు అప్పగించెను. దేవుడు ఎదురు చూచినట్లుగా అతడు ఫలమివ్వలేదు. మనము కూడా దేవుని హస్తములలో ఉండని ఎడల మన యొక్క శత్రువుల హస్తములలో పడుదము. మనము దేవుని వాక్యమును తృణీకరించక, అలక్ష్యము చేయక, దానిని ధ్యానించుటకును దానికి తగినట్లుగా జీవించుటకును ప్రభువు తానే మనకు కృపను అనుగ్రహించును కాక. యెహోయాకీమునకు భిన్నముగా యెహోషువ అను దైవదాసుడు దేవుని వాక్యమును ధ్యానించి దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినందున అతడు ఆశీర్వదింపబడెను. నిజముగా యెహోషువ ఎంత చక్కగా వర్ధిల్లెనో మనమెరుగుదుము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయునదంతయు సఫలమగును. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనములు. ప్రియ చదువరి, నీవు ఒక యెహోషువ వలె ఉండకోరెదవా లేక యెహోయాకీముగా ఉండకోరెదవా? ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ద లార్డ్.